గుడ్ మార్నింగ్. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 2005 ఎంజీఎన్ఆర్ఈజీఏ 2005 పథకం పేరును మార్చడం జరిగింది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005ను పేరు మార్చడం జరిగింది. అదేవిధంగా దాంట్లో కొన్ని విషయాలు కూడా మార్చడం జరిగింది. అయితే ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును వీబీజీ రామ్‌జీ పథకం కింద మార్చారు. వీబీజీ రామ్‌జీ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. వీబీ మీన్స్ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ ఫర్ గ్రామీణ్. ఒకసారి చూద్దాం. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ ఇలా పేరు మార్చడం జరిగింది. దీనిలో సెంట్రల్ గవర్నమెంట్ 60% మాత్రమే ఇస్తుంది. అంతకుముందు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో సెంట్రల్ గవర్నమెంట్ 100% నిధులని సమకూర్చేది. కానీ ఈ వీబీజీ రామ్‌జీ పథకంలో రాష్ట్రాలకు 60% నిధులను మాత్రమే ఇస్తుంది. మిగతా 40% నిధులు రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవాలి. అదే ఈశాన్య రాష్ట్రాలు అయితే 90% సెంట్రల్ గవర్నమెంట్ నిధులను ప్రొవైడ్ చేస్తుంది. 10% ఈశాన్య రాష్ట్రాల గవర్నమెంట్‌లు సమకూర్చుకోవాలి. అలాగే యూనియన్ టెరిటరీస్ అయితే మొత్తం 100% సెంట్రల్ గవర్నమెంటే ఆ నిధులను సమకూరుతూ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఈ పథకానికి 2005 నుంచి 2025 వరకు 11.74 లక్షల కోట్లు ఖర్చయ్యాయి ఈ పథకానికి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకంలో 100 రోజులు పని గ్యారంటీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ వీబీ రామ్‌జీలో ఆ 100 రోజుల్ని 125 రోజులకి పెంచడం జరిగింది. పెంచడంతో పాటు 4 అంశాలపై ముఖ్యంగా ఫోకస్ చేశారు. 1 నీటి భద్రత, 2 మౌలిక వసతులు, థర్డ్ వన్ వచ్చి విపత్తు నిర్వహణ, జీవనోపాధి వసతులు కల్పించడం. ఇది ఫోర్త్ వన్. అసలు మనకి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఎలా మార్చారంటే వీబీజీ రామ్‌జీ పథకం కింద మార్చారు. ఇదే మెయిన్ అప్డేట్. థాంక్ యూ సో మచ్.